అంటే భూమి ఒక్కరి దగ్గరనే ఉండద్దు, ఇంతనే ఉండాలి, మిగతాది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఆ చట్టం. ఆ చట్టంలో వీడు ఆ భూమి నాదే ఓరల్ సేల్ గా కొన్నా అని డిక్లరేషన్ ఫైల్ చేస్తాడు. ఫైల్ చేసిన డిక్లరేషన్ ఇక్కడ ఇది పెడితే ఇప్పుడు మనకున్నటువంటి రంగారెడ్డి డిస్టిక్ లో ప్రైమ్ ప్రాపర్టీ అంటే ఒక ఎకరం దగ్గర 60-70 కోట్లు. ఆ ప్రాపర్టీని ఎంఆర్ఓ మొటేషన్ చేస్తాడు. తప్పే కదమ్మా, ఓరల్ సేల్ ఎక్కడన్నా వ్యాలిడ్? అదే కదండి. దాంట్లో హై రేజ్ కన్స్ట్రక్షన్స్ కి బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చిండ్రు, దాని మీద కంప్లైంట్స్ మనం వేస్తూనే ఉంటాం. అవతలోడు కోర్టును మేనేజ్ చేస్తూనే ఉంటాడు, రెవెన్యూ మేనేజ్ చేస్తూనే ఉంటాడు, పోలీసుని మేనేజ్ చేస్తాడు. ఇల్లీగల్ పర్మిషన్ అని మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇస్తే అది కనీసం దానికి నంబర్ లేదు, శాంక్టిటీ లేదు. ఇక్కడ ఏమైంది, వాడు అక్కడ ఫిజికల్ పొజిషన్లో ఆ ఊరోడు ఈ బయట ఊరోడు పోయి ప్రభుత్వం గవర్నమెంట్ ఆక్షన్ పెట్టింది కాబట్టి కొన్నాడు. వీడు పోగానే అక్కడ పోయి ఫైటింగ్ చేయలేడు,